చాలామందిని నెలల తరబడి సంవత్సరాల తరబడి ఇబ్బంది పెట్టేటటువంటి కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి. ఇలాంటి సమస్యల్లో అతి ముఖ్యమైనది కిడ్నీ స్టోన్స్, అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. వీటితోటి జీవితాంతం బాధపడుతూ ఉంటారు. లిథోట్రిప్సీలు చేయించుకుంటూ ఉంటారు. కిడ్నీ స్టోన్స్ని కరిగించుకోవడానికి మళ్ళీ తయారవుతూనే ఉంటాయి. ఇక యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అయితే యాంటీబయాటిక్స్ షార్ట్ టర్మ్ వాడతారు, మళ్ళీ వస్తూ ఉంటాయి. లాంగ్ టర్మ్ వాడతారు, మళ్ళీ వస్తూ ఉంటాయి. ఈసారి రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. ఇక సఫర్ అవుతూనే ఉంటారు, మెయిన్గా మహిళలు. ఈ నేపథ్యంలో ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి లేదా కిడ్నీ స్టోన్స్కి సిస్టైటిస్, యూరిథ్రైటిస్, నాన్ స్పెసిఫిక్ యూరిథ్రైటిస్ ఇలాంటి ఎన్నో మూత్రమార్గపు ఇన్ఫెక్షన్స్ని తగ్గించుకునేటటువంటి అద్భుతమైన ఉపాయం ఉంది. ప్రధానంగా ఈ మనం చెప్పుకోబోయేటటువంటి ఈ ట్రీట్మెంట్ ప్రత్యేకత ఏమిటంటే ఇది ఖర్చు ఉండదు, అలాగే చాలా ఈజీగా మీరు దీన్ని తయారు చేసుకోవచ్చు. అన్నిటికీ మించి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంతకీ ఈ ఇంటి వైద్యం ఏమిటి, ఇది తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది చాలా ముఖ్యమైనది. ఎంతోమంది కిడ్నీ స్టోన్స్ తోటి, మూత్రమార్గపు సమస్యలతోటి పోరాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఒక అద్భుతమైన ఇంటి వైద్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇది చాలా సురక్షితమైనది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదే సమయంలో ఈ రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి ఇది ఒక రామబాణం లాగా పనిచేస్తుంది. కిడ్నీ స్టోన్స్ అలాగే మూత్రమార్గంలో ఎక్కడైనా సరే ఈ స్టోన్స్ తయారవచ్చు. అంటే కిడ్నీలో తయారవచ్చు, కిడ్నీ నుంచి బయటకు వచ్చేటటువంటి యూరిటస్లో తయారవచ్చు, లేకపోతే బ్లాడర్లో తయారవచ్చు, లేకపోతే యూరిత్రా, ఎక్కడైనా ఇలాగా ఈ కిడ్నీ స్టోన్స్ తయారవుతూ ఉంటాయి. ఎక్కడ తయారైనా కానీ ప్రధానంగా కిడ్నీలలో ఆరిజిన్ తీసుకుంటాయి కాబట్టి వీటిని కిడ్నీ స్టోన్స్ అని అంటారు. అంటే ఈ యూరిటర్, కిడ్నీని మూత్రపిండాన్ని కలిపేటటువంటి నాళం, అక్కడ కొంతమందికి ఇవి తయారయ్యి ఆ తర్వాత హైడ్రోనెఫ్రోసిస్ వచ్చి ఇంకా ఆ తర్వాత అది కిడ్నీ వైఫల్యానికి కూడా దారితీసేంత రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈ కిడ్నీ స్టోన్స్ని అశ్రద్ధ చేయకూడదు. ఇక మూత్రపిండాలు కానీ మూత్రనాళం కానీ ఎక్కడైనా కానీ ఇవి తయారవుతూ ఉండొచ్చు. ఇది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్, చాలా బాధాకరమైంది. చాలామందికి ట్రైన్ జర్నీలో అర్ధరాత్రి 3ంటికి 2ంటికి ఇట్లా వస్తుంది. ఇక ఏం చేయాలో తోచదు, చెమటలు పడిపోతూ ఉంటాయి. మెయిన్గా రీనల్ పెయిన్ వస్తుంది. అంటే కిడ్నీలో ఉన్న ప్రాంతం నుంచి నొప్పి మొదలై అక్కడి నుంచి తొడల్లోకి వ్యాపిస్తూ ఉంటుంది. ఇది సాధారణంగా కిడ్నీ స్టోన్స్కి ఇది ఒక వ్యక్త లక్షణం. ఏదేమైనా దీన్ని ప్రివెంట్ చేసుకోవటం అనేది చాలా అవసరం. దీనికి చక్కని ఇంటి వైద్యాలు ఉన్నాయి. ఈ మూత్రం అనేది ఫ్రీగా పాస్ అవ్వాలి ఎవరికైనా. అలా కాకుండా మూత్ర కష్టత, అంటే మూత్రం పోసుకుంటుంటే ఇబ్బందిగా ఉందనుకోండి, దాన్ని మూత్ర కృత్యం అంటాం ఆయుర్వేదంలో. డిజూరియా, పెయిన్ఫుల్ యూరినేషన్, ఇలాంటి ఈ డిజూరియాకి కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఈ ఇంటి వైద్యం అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఈ కిడ్నీ స్టోన్స్ అలాగే ఆ పెయిన్ఫుల్ యూరినేషన్, అంటే ఆ మూత్రం పోసుకుంటుంటే కష్టంగా అనిపించడం, ఇలాంటి వాటికి ఇంటి చిట్కాలు ఏమిటి వరుసగా మనం తెలుసుకుందాం. ముందు ఏం చేస్తారంటే, మీకు అరటి ఉంటుంది కదా, అరటి చెట్టు మీరు ఎప్పుడైనా చూసారా? పొరలుగా అరటి కాండం ఉంటుంది. నిజానికి అది ఫాల్ స్టెమ్ అనుకోండి, కానీ అరటిని మీరు గమనిస్తే ఆ ఆకులన్నీ కూడా ఒక కాండం నుంచి వచ్చినట్టుగా వస్తాయి. ఆకులన్నీ రాలిపోతాయి అరటి అనేది ఎండిపోయిన తర్వాత. అంటే దాదాపుగా అది ఎండిపోయే స్థితిలో ఉంటుంది. అప్పుడు మీరు ఆ పైన ఒక నిలువుగా ఘాటు పెట్టి పొరలు ఒలుచుకుంటూ లోపలికి వెళ్తూ ఉండాలి. అంటే ఉల్లిపాయని మనం ఎట్లయితే పొరలు తీస్తూ ఉంటామో తీసుకుంటూ వెళ్తే లోపల బల్బు ఎలా ఉంటుందో అలాగా ఈ అరటి స్టెమ్, అరటి చెట్టు తాలూకు కొమ్మ, దీన్ని మీరు కట్ చేసి నిలువుగా పొరలు ఒలుచుకుంటూ వాటిని తీసుకుంటూ వెళ్తూ ఉంటే మధ్య భాగంలో మీకు అరటి దూట అనేది ఉంటుంది. చాలామంది ఈ అరటి దూటతోటి కూరలు ఇలాంటివి కూడా వండుకుంటూ ఉంటారు ఆ గోదావరి జిల్లాల్లో అక్కడ. కానీ దీనికి బోల్డ్ అంత థెరాప్టిక్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి తాజాగా తరిగినటువంటి అరటి కొమ్మ ముక్కలు లేదా అరటి దూట ముక్కలు సిద్ధం చేసుకోండి. అలాగే యాలకులు 1 గ్రాము సిద్ధం చేసుకోండి. అంటే యాలకులు 2 రకాలు ఉంటాయి, పెద్ద యాలకులు, చిన్న యాలకులు అని. చిన్న యాలకులలో సుగంధ తత్వాలు ఎక్కువ, పెద్ద యాలకులలో ఔషధ తత్వాలు ఎక్కువ. ఏదైనా మీరు వాడుకోవచ్చు. ఏదేమైనా పై తోలు కాకుండా లోపల గింజల్ని 1 గ్రాము సిద్ధం చేసుకోండి, యాలకుల గింజలు. అలాగే మరి దీన్ని దంచాలి కదా, ఒక రోకలి బండ లేదా మిక్సీ, దీన్ని కూడా రెడీగా ఉంచుకోండి. అయితే ఈ సందర్భంగా అరటి చెట్టుకి సంబంధించినటువంటి ప్రత్యేకతలు మీరు తెలుసుకోవాలి. చూడండి, అరటి చెట్టుని సంస్కృతంలో కల్పవృక్షం అని కూడా అంటాం. అంటే దీని ప్రతి భాగం కూడా ఆకులు, అలాగే అరటిపండు మీకు తెలుసు, అయితే కొమ్మలు, పువ్వులు, వేర్లు అన్నిట్లో కూడా ఔషధ గుణాలు ఉంటాయి. ఎటైతే కొబ్బరికి ఉంటాయో అరటికి కూడా అంతే. కిడ్నీ రాళ్ళను తగ్గించడానికి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని క్యూర్ చేసుకోవడానికి దీనికి మించింది లేదు అని చెప్పుకోవచ్చు. దీని ఆ స్టెమ్, దాని కాండం లేదా దాని కొమ్మ, దాని దూట అంటారు కదా, దాని రసాన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మీద మీరు విజయం సాధించవచ్చు. అయితే మరి దీన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి?
దీని తయారీ విధానం తెలుసుకుందాం. ముందు చెప్పుకున్నాం కదా, అరటి కాండం దాన్ని నిలువుగా ఘాటు పెట్టి అలా ఒలుచుకుంటూ వెళ్ళండి. ఒలిచి ఆ పొర తీసేయండి. తర్వాత ఇంకొక పొర ఉంటుంది, దాన్ని కూడా తీసేయండి. దాన్ని కూడా తీస్తూ మీరు లోపలికి వెళ్ళే కొద్దీ కూడా ఇక తీయలేని పరిస్థితులలో ఒక బెండు ముక్కలాగా మీకు కనిపిస్తుంది. అదే అరటి దూట. ఈ అరటి దూట లేదా అరటి కొమ్మని దీన్ని నూరి దాని రసాన్ని తీయండి. ఇది 10 ml అంటే దాదాపు ఒక 2 టీ స్పూన్లు సిద్ధం చేసుకోండి. ఈ రసానికి యాలకుల పొడి చెప్పుకున్నాం కదా, 1 గ్రాము యాలకుల గింజల పొడి కలపండి. 2 నిమిషాలు రెండింటిని నూరండి. ఇప్పుడు దీన్ని లోపలికి తీసుకోవాలి. 10 ml మోతాదుగా ఉదయం సాయంత్రం 2 సార్లు కూడా భోజనం ముందు లేదా ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉండాలి. ఆ వ్యాధి తీవ్రతను బట్టి, మీకు ఆ ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి మీరు డోసుని పెంచుకోవచ్చు. అయితే మరి ఇది ఎలా పనిచేస్తుంది ఇది కూడా తెలుసుకోవాలి. చూడండి, యాలకుల గింజలు ఎందుకు కలిపాం? మజిల్స్ని రిలాక్స్ చేస్తాయి. అంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు స్పాజం ఉంటుంది, దాంతో విపరీతమైన నొప్పి ఉంటుంది. యాలకులు కలిపాం కాబట్టి ఆ మజిల్స్ ఆ స్పాజం అంతా రిలీజ్ అవుతుంది. దీంతో ఆ పెయిన్ఫుల్ యూరినేషన్ అనేది ఉండదు. డిజూరియా, పెయిన్ఫుల్ మిక్చరేషన్ అంటారు, అది ఉండదు. ఇక దీంతో మూత్ర ప్రవాహం కూడా సులభతరం అవుతుంది. ఇక ఈ మూత్ర మార్గంలో రాళ్ళు అనుకున్నాం కదా, వీటి వల్ల నొప్పి వస్తూ ఉంటుంది. ఆ నొప్పిని తగ్గించడానికి యాలకుల గింజలు మీకు సహాయపడతాయి. ఇక అరటి కొమ్మ రసం లేదా అరటి దూట రసం, ఇది చాలా శక్తివంతమైన డయూటిక్గా పనిచేస్తుంది. అంటే డయూటిక్ ఎప్పుడు ఏం చేస్తుంది? మూత్రాన్ని జారీ చేస్తుంది. ఇప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో కానీ, కిడ్నీ స్టోన్స్లో కానీ మూత్రం అడ్డుకుపోతూ ఉంటుంది కదా, దాన్ని జారీ చేస్తుంది. జారీ చేసినప్పుడు ఆ మూత్రంతో పాటు రాళ్ళు కూడా పడిపోతాయి. అలాగే ఇది లిథోట్రిప్టిక్ యాక్షన్ దీనికి ఉంటుంది. అంటే రాళ్ళని చిన్న చిన్న ముక్కలు కదా కింద ఇది బద్దలు కొడుతుంది ఈ అరటి దూట రసం అనేది. అయితే ఇక్కడ మీరు కొన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి, వీటిని కూడా మీరు తెలుసుకోవాలి. ప్రతిసారి కూడా ఈ అరటి దూట లేదా అరటి కొమ్మ రసాన్ని మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీయాలి. తీసిన తర్వాత దాన్ని 4-5 గంటల లోపే మీరు వాడేయాలి, లేకపోతే మళ్ళీ అది చెడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే అసలైన విషయం మీరు తెలుసుకోవాలి. ఇది ఎవరికి ఉపయోగకరం? చెప్పుకున్నాం కదా, ఒకటి కిడ్నీ రాళ్ళతోటి బాధపడే వాళ్ళకి ఇది ఉపయోగకరం. అలాగే ఆ మూత్రాన్ని పాస్ చేయడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బొట్లు పడుతున్నప్పుడల్లా యాసిడ్ పడుతున్నంత విలవిల్లాడిపోతూ ఉంటారు. అలాంటి డిజూరియాలో, పెయిన్ఫుల్ యూరినేషన్లో ఇది చాలా అమోఘంగా పనిచేస్తుంది. అంటే మూత్రనాళంలో కానీ లేదా మూత్ర ప్రవాహక నాళంలో కానీ ఎక్కడైనా సరే అక్కడ పెయిన్ఫుల్గా ఉన్నా, అక్కడ ఇన్ఫ్లమేషన్ ఉన్నా అలాంటి వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఇక మరొక అద్భుతమైన చిట్కా ఉంది ఇలాంటిదే. ఇదేంటంటే మామూలుగా ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ మెడిసిన్లో అరటి రసం స్థానంలో దాదాపు అలాగే పనిచేసే మరొక సహజ పదార్థం ఉంది. అదేంటి? గోమూత్రం. గోమూత్రాన్ని కూడా మీరు వాడుకోవచ్చు. గోమూత్రం దాదాపు 1 టీ స్పూన్ మాత్రమే మీరు తీసుకోవాలి. అయితే ఇది స్టెరైల్ గోమూత్రం మీకు అమ్ముతున్నారు ఈ మధ్య. దాన్ని మాత్రమే మీరు, అసలైతే దీనికి ఒక సేకరించే పద్ధతి ఉంటుంది. ఫ్రెష్గా ఆ గోమూత్రాన్ని సేకరించాలి. అదంతా మీకు కుదరకపోతే ఈ గోమూత్రాన్ని స్టెరైల్ చేసి కూడా అమ్ముతున్నారు. అలాంటి గోమూత్రం దాదాపుగా 1 టీ స్పూన్ మాత్రమే తీసుకోండి. ఈ గోమూత్రానికి 1 గ్రాము యాలకుల గింజల పొడి కలిపి 2 నిమిషాలు రెండింటిని కలియనూరాలి. ఇప్పుడు దీని లోపల తీసుకోవాలి. అంటే ఈ గోమూత్రాన్ని 10 ml మోతాదుగా రోజుకి 2 సార్లు భోజనం ముందు లేదా ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఆ వ్యాధి తీవ్రతను బట్టి మీరు అవసరం ఉంటే డోసుని పెంచుకోవచ్చు. ఇలా చేస్తే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. అలాగే కిడ్నీ స్టోన్స్ కూడా పడిపోతాయి. అయితే ఒకవేళ మీకు కిడ్నీ స్టోన్స్ ఉన్నా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నా, ఈ 2 చిట్కాల్లో ఏదన్నా ఒకదాన్ని మీరు ఆచరించవచ్చు. 2 ఆచరించాల్సిన పని లేదు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వీటి వల్ల మీరు ఎన్ని రోజులు వాడారు, ఎన్ని రోజుల తర్వాత మీకు రిలీఫ్ వచ్చింది, అసలు వచ్చిందా లేదా, ఈ విషయాలు మీరు అనుభవపూర్వకంగా మీరు మన సబ్స్క్రైబర్స్ తాలూకు కామెంట్లో రాస్తే అది మిగతా సబ్స్క్రైబర్స్కి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఈ వీడియో మీకు నచ్చితే లేదా ఈ వీడియోలోని ఈ అంశాలు మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడతాయని మీరు అనుకుంటే దీన్ని లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.